కోర్టు కూడా చెప్పింది అది తప్పు కూలగొట్టిరని చెప్పని కోర్టు కూడా మొన్న మొన్న హైకోర్టు నుంచి కూడా వచ్చింది. అది చాలా అన్యాయంగా, దారుణంగా, చట్ట వ్యతిరేకంగా 1895 మందికి భూదాన్ బోర్డు 2013 సంవత్సరంలోనే వాళ్లకు ప్రొసీడింగ్స్ ప్రకారంగా పేదోళ్లకు ఇండ్లు లేనటువంటి వాళ్లకు 100 గజాలు 62 ఎకరాల 7 గుంటలలో ఇచ్చింది. అయితే ఇది అలాట్ అయినప్పుడు అక్కడ కలెక్టరేట్ లేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ కలెక్టరేట్ వచ్చిన తర్వాత అక్కడ భూముల జాగాలు పెరిగినాయని చెప్పి అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఇటువంటి వాళ్ళందరూ మంత్రులు అంత బట్టి హ్యాండ్ ఉన్నది, వీళ్ళందరూ కలిసి చంద్రబాబు దగ్గర నుంచి వీళ్ళకు డైరెక్షన్స్ ఉన్నాయి. రేవంత్ రెడ్డి ద్వారా తీసుకొచ్చి అక్కడ ఏంటంటే వాళ్ళకు ఒక దాదాపు ఒక 31 ఎకరాలు ఆల్రెడీ వాళ్ళు కబ్జా, వాళ్ళ గ్యాంగులన్నీ కబ్జాలు చేసి పెట్టారు. అవన్నీ మేము అంతా చూపించినాం ఇంతకుముందే. సో అటు పోయిన తర్వాత కనీసం కరెంటు సౌకర్యాలు లేవు, నీళ్ళ వసతులు లేవు. వాళ్ళందరికీ ఆ జనాలకు దాదాపు మోర్ దెన్ 10 years నుంచి 10 ఏళ్ల పైనుంచి వాళ్ళు అక్కడ ఉంటున్నారు కాబట్టి అవన్నీ సౌకర్యాలు ఇవ్వమని పలుమార్లు కోర్టులు చెప్పినా కానీ వినలేదు. కానీ ఈ రియల్ ఎస్టేట్ మాఫియా మొత్తం వచ్చి నిర్దాక్షిణ్యంగా ఇండ్లు కులగొట్టిన వాళ్ళు. కనీసం ఒక నోటీస్ లేదు, పాడు లేదు, ఏం లేకుండా అది వాళ్ళ భూమికి కాదు. సో అది తర్వాత బుకాయించి ఏం చేసిరంటే కూలగొట్టిన తర్వాత ఇది వాళ్ళు ఇల్లీగల్గా ఉన్నారని చెప్పిండ్రు. కానీ గవర్నమెంటే ఇల్లీగల్గా వచ్చి కూలగొట్టిరు అనేది తర్వాత బోర్డు వాళ్ళు కూడా, భూదాన్ బోర్డు చైర్మన్ కూడా క్లియర్ కట్గా చెప్పిండు మొత్తం ఇవన్నీ మేము ఇచ్చిన భూములే అని. తర్వాత గవర్నమెంట్ డిఫెన్స్లో పడి మేము వేరే దగ్గర ఇస్తాం అట్లా ఇట్లా అని చెప్పి లాస్ట్కి ఏదో 311 మందికి ఇచ్చినట్టు చేసి అసలు వాళ్ళకి అధికారమే లేదు. ఇచ్చే అధికారం వాళ్ళకి లేనే లేదు. ఇచ్చే అధికారం బోర్డు ద్వారా వచ్చింది. వీళ్ళు దాన్ని రాటిఫై చేయాల్సిన పని ఉండే. ఆ రాటిఫై చేయకుండా వాటి మీద ఏం లేదు. ఈ రియల్ ఎస్టేట్ మాఫియా ముఖ్యంగా తుమ్మల పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలిసి దాన్ని రేవంత్ రెడ్డి నన్ను కలుపుకొని చేసినటువంటిది ఒక దందా. అది తుమ్మల కొడుకు కన్నుబడింది ఆ ల్యాండ్ మీద, దాని గురించి ఇదంతా కూడా జరిగింది. ఒక్క తుమ్మల ఒకటే కాదు, అందులో శ్రీనివాసరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, రేవంత్ రెడ్డి దాకా దాని వాటాలు ఉన్నాయి. భూమి జాగా విలువ పెరిగింది కదా. ప్రజాప్రభుత్వం, పేదోళ్ళ ప్రభుత్వం అని చెప్పి బయట ఉట్టిగా పోజులు కొడుతున్నటువంటి ముఖ్యమంత్రి ప్రజలు లేదు, మన లేదు, ఉట్టిగా పైశాచిక ప్రభుత్వము, పైసల ప్రభుత్వము, పైసలు ఎట్లా సంపాదించాలి వీళ్ళనేది ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ గాన్లు ముఖ్యమంత్రులు అయితే ఎట్లుంటుంది, మంత్రులు అయితే ఎట్లుంటుంది, బిజినెస్ చేసేటోళ్ళు అయితే ఎట్లుంటుంది అనేది అందులో స్పష్టం అయిపోయింది. ఈవెన్ తుమ్మల నాగేశ్వరరావు అసైన్డ్ భూములు కాడికెళ్ళి ఆయనే కబ్జా చేసుకునేవి ఉన్నాయి. కొన్ని మేమంతా లాస్ట్ టైమే మొత్తం అవన్నీ తీసి ముంగడ పెట్టినాం. ఈవెన్ పోడు భూముల కాడికెళ్ళి ఆయన పట్టాలు చేసుకొని ఉన్నారు కదా. సో అసలు మొత్తం 62 ఎకరాల 7 గుంటలు మొత్తం అసలు బయటికి రావాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు ముఖ్యంగా. సో ఉన్న పలంగా కొన్ని వందల కుటుంబాలు రోడ్డు మీద పడినటువంటి పరిస్థితి. మరి కొంతమందికి ఏమో ఇళ్ళ జాగ్ ఇస్తున్నట్లు, ప్లాట్లు ఇస్తున్నట్లు కూడా చెప్తా ఉన్నారు. కొంతమంది అసలు ఈ ప్రాంతం వారు కాదు, లేకుంటే ఆంధ్ర నుంచి వచ్చిన వారు అన్నట్లు కూడా కొంతమంది అయితే జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది ఆ లెక్కలు? అసలు ఏదైనా కానీ మొదలు కూలగొట్టే ముందు ఇప్పుడు 311 మందికి నువ్వు ఇచ్చినావు, ఇంకో 100 మంది కూడా పేదోళ్ళే అని చెప్పి ఇంకో 100 మందికి వేరే బయట ఇచ్చినావు కదా. అంటే 311 మందిని అయితే నువ్వు ఎండార్ చేస్తున్నావు కదా. గవర్నమెంట్ అయితే వీళ్ళు నిజమైన వాళ్ళు ఎండార్ చేసినావు కదా. మరి వాళ్ళు ఇన్నెందుకు కూలగొట్టినావు అంటే మొదలు ఏం చేయాలి గవర్నమెంట్? ఒకవేళ నువ్వు మొత్తం నువ్వు సర్వే చేసుకోవాలి కదా. చేసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు వచ్చి నువ్వు ఇష్టం వచ్చినట్టు కట్టుకున్న ఇండ్లు ఇటుకే వేసుకొని ఇంత తట్ట మట్టి వేసుకొని వాళ్ళు వాళ్ళ కళల గూడు కట్టుకుంటే కూలగొట్టిన తర్వాత ఇప్పుడు నువ్వు మళ్ళీ పెట్టినావు కదా. దాని నష్టం ఎవరు? వాళ్ళకు ఉన్నటువంటి మెంటల్ ట్రామా అయింది. అందులో ఉన్నటువంటి పిల్లలు చాలామంది ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉండే, వాళ్ళ సంగతి ఏంది, వాళ్ళ భవిష్యత్తు ఏంటిది, వాళ్ళు నాశనం పట్టించేసి వదిలిపెట్టేసారు కదా. అందుకనే ఇవన్నీ ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు రియల్ ఎస్టేట్ బ్రోకర్ చేసినప్పుడైతే ఇది మొత్తం ఇరాన్ యుద్ధం, అమెరికా ఇరాన్ మీద దాడి చేసినప్పుడు ఎట్లా జరిగిందో అది ఇక్కడ తలపించింది కాబట్టి దేశం మొత్తం దీని నుంచి కదులుతుంది కాబట్టి అది ఇప్పుడు ప్రెషర్లకు వచ్చారు వాళ్ళు. అట్లా అసలు ఎటువంటి మరి ఏ న్యాయం జరుగుతుంది? మరి ఇప్పుడు న్యాయం ఏం లేదు, కొట్లాడాల్సిందే. ఈ దుర్మార్గమైనటువంటి పాలన, దోపిడీదారుల పాలన కాబట్టి ప్రజలు చైతన్యవంతులు కావాలి. పైసలు తీసుకొని ఓట్లేయొద్దు, ఓట్లేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గడియారం బొమ్మ ఇయ్యంగానే ఇంటిలో గడియారాలు పెట్టుకున్నారు. మేము పోతే ఆడ కూడా గడియారాలు కూడా కనబడ్డాయి. అవన్నీ చెత్తపుట్టలు వేసే గడియారాలు ఇవన్నీ తీసుకొని ఆశకు కకృతికి పోయి జనాలు కూడా ఓట్లు వేస్తే దొంగల లంగలు ఎన్నుకుంటే గిట్లనే జరుగుతుంది. అందుకని ఇట్లా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద కూడా ఉన్నది. ఇప్పుడు దానిలో కూడా ఇట్లా కాంగ్రెస్కి సపోర్టెడ్గా ఉండేటోళ్ళు, కాంగ్రెస్ పార్టీకి ఆ జెండాలు మోసేటోళ్ళకి వాళ్ళగా ప్లాట్లు రావడం జరిగింది. మరి మిగతా వాళ్ళకి అసలు వాళ్ళని పట్టించుకున్నటువంటి దాఖలేదు ఇప్పుడు వరకు కూడా అన్నట్లు కూడా అక్కడ ఒక విషయం అయితే రేజ్ అవుతుంది. అది తెలుస్తున్నది వాస్తవమే. సగం
సగానికన్నా ఎక్కువ మందికి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకే ఇచ్చుకున్నారని కూడా తెలిసింది. అసలైన పేదలు ఇంకా చాలా మంది ఉన్నారు కదా, 1895 మంది కదా, వాళ్ళందరికీ మొత్తం అది ఇవ్వాలి. ఇది ఇయ్యాలతో నడిచిపోయేది కదా, అది మొత్తం బయటికి తీయాలి. ఇప్పుడు కోట్ల పడ్డది కదా, మొత్తం అవన్నీ మొత్తం బయటికి తీయాలి. బయటికి తీసి ప్రాపర్ దాని మీద ఎవరెవరికైతే ఇచ్చిండ్రో, ఎవరెవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళకు బరాబర్ అక్కడ మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అప్పటిదాకా కొట్లాట నడుస్తుంది. ఇప్పుడు అందరికీ కూడా సమానంగా సమన్యాయం జరగకపోతే మరి ప్రజానాయకులుగా మీరు ప్రజల తరపు నుండి ఎటువంటి కార్యాచరణ తీసుకోవాలి? మేము ఆల్రెడీ కార్యాచరణలో ఉన్నాం. ఈ కార్యాచరణలో భాగంగానే ఈ మీటింగ్లు అన్ని కూడా. ఓకే, కొంతమంది ఏ ఎండక ఆ గొడుగు పట్టేటోళ్ళు కొంతమంది దొట్లు వచ్చి వెళ్ళిపోతారు కదా. ఆ టైంలో ఏ కాలం వస్తే ఆ కాలంలో ఇతులు బుక్కే కేసులు ఉంటాయి కదా, అవి వచ్చి కొన్ని పోయినాయి. రాజకీయంగా వాడుకునేటువంటి వాళ్ళు కొంతమంది వస్తారు పోతారు, వాళ్ళకి అసలు దాంతో సంబంధం లేదు, ఏం కాదు, వాళ్ళకి అన్న బిడ్డ కూడా కాదు. అది ఇట్లా వచ్చి దాన్ని వాడుకొని అయిపోయింది అని చెప్పని మళ్ళీ లేచి వెళ్ళిపోయారు. ఇటువంటి వాళ్ళు వస్తూనే ఉంటారు. రాజకీయ పార్టీలు కూడా, ఈవెన్ కేటీఆర్ కూడా అదే పని చేసిండు, అందరు అదే పని చేశారు. అసలు ఆ దుర్మార్గులు అందరు కలిసే ఉన్నారు అందులో. ఇప్పుడు ఖమ్మం సంఘటన లాగానే ఇంకా మరికొన్ని ప్రాంతాల్లో ఇట్లాంటి జరిగే ఒక ప్లానింగ్ లో ఏదో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నట్లు కూడా చెప్తా ఉన్నారు. కూలిపోతుంది రాజ్యం, ఇట్లనే చేస్తే కూలిపోతుంది. ఆల్రెడీ ఖమ్మంది జనం లోపల, జనం గుండెలలో దిగిపోయింది. పేదోళ్ళ ఇండ్లు ఎట్లా కూలగొడతారు అనేది జనం లోపలికి పోయింది. దాని ప్రభావం వాళ్ళకు రాజకీయంగా తప్పకుండా వాళ్ళకు దాని శిక్ష పడుతుంది.